మాట్లాడారు. సో వాటిని కూడా అపోజ్ చేశాం. సో మీరు కూడా అప్పుడు అపోజ్ చేశారు. మరి ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి మీరు ఓకే పార్టీ స్టాండ్ మీకు అందరికీ తెలిసిందే. మరి వెంకటరెడ్డి గారి వాదన ఏంటి? ఒకటి ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఇక్కడ నేను హిందూ మత భక్తుడిని, సరే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా పేరులో కూడా వెంకటేశ్వర స్వామి వెంకటరెడ్డి అంటే నా పేరులోనే. నిజంగా ఒక ఆరోపణ, ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక మాజీ టీటీడీ చైర్మన్ గా, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకుడిగా, అదే ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిగా, ఒక నాయకుడు అది టీటీడీ చైర్మన్ అనుకోండి, ఎక్స్ చైర్మన్, ఇదిగోండి పలానా తిరుమలకు సంబంధించినటువంటి గోశాలలో, తిరుపతికి సంబంధించినటువంటి గోశాలలో 100 ఆవులకు పైగా చనిపోయినాయి అని చెప్పి కొన్ని ఫోటోల్ని డిస్ప్లే చేసి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, నిజంగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం లేదంటే బాధ్యత కలిగినటువంటి ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు, ఎస్ ఆవులు చనిపోయిన మాట వాస్తవమే అండి, కానీ అన్ని చనిపోలేదు, ఇదిగోండి పలానా రోజు పలానా ఆవు చనిపోయింది, పలానా రోజు పలానా ఆవు చనిపోయింది, ఇదిగో పలానా రోజు పలానా చనిపోయింది 20 లేదంటే చనిపోయింది 30 లేదా చనిపోయింది 50 లేదా చనిపోయింది. ఎస్, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆవులు చనిపోతాయి. ఆయన నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ తెలుసు. జస్ట్ ఒక 10 seconds, ఎక్కువ కూడా జనాలకు అవసరం లేదు కాబట్టి వినండి ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు. ఆవులకు సంబంధించి మృతి జరుగుద్ది, ఆవులు చనిపోతా ఉంటాయి అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గారే మాట్లాడినటువంటి మాటలు. సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోతాయి, ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100% నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. కొన్ని సహజంగా మరణిస్తాయి, నార్మల్ గానే మరణిస్తానే ఉంటాయి. ఏ మనుషులు చనిపోరా? గోమాతలు చనిపోతే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని స్వయంగా టీటీడీ చైర్మన్ గారే చెప్పారు. అంటే చనిపోయిన మాట వాస్తవేగా. మేము అన్న 100 లేదా వాళ్ళు చెప్పే 20, 30, 40, 50, దానికి టీటీడీ నిర్లక్ష్యం లేదు అంటున్నారు కదా. ఎస్, ఇప్పుడు టీటీడీకి ఒక గోమాతను తీసుకొని వచ్చారు సార్. ఆవు అనే దానికంటే మనం గోమాత అంటాం. గోమాతను వచ్చింది ఎక్కడి నుంచో రోడ్డు మీద ఉందని పట్టుకొని లేదంటే వదిలేస్తుందని గోశాలకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన డేట్ ఉంటది కదా, తీసుకొని వచ్చిన టైం ఉంటది కదా, జియో ట్యాగింగ్ ఉంది, జియో ట్యాగింగ్ ఉంటది కదా, అది చనిపోయినటువంటి సమయం ఉంటది కదా, ఫోటోలు ఉంటది కదా, దానికి దహన సంస్కారాలు చేసేది ఉంటది కదా, అన్ని విత్ రికార్డ్ ఉంటది కదా. దిస్ గవర్నమెంట్ ప్రాసెస్ కదా, ప్రాసెస్ కదా, ఆషామాషి వ్యవహారం ఏం కాదు కదా. నిజంగా బాధ్యత కలిగినట్టు మేము ఒకటి మాకున్నటువంటి సమాచారాన్ని మేము బయటికి తీసుకొని వచ్చాం. ఇది ఎలిగేషన్ కాదు, మాకున్నటువంటి సమాచారం, మేము ఆరోపణ చేయట్లేదు. మాకు ఇదిగో పలానా మాకు విత్ ఫొటోస్ తో మా దగ్గర ఒక డేటా ఉంది, దాన్ని మేము తీసుకొని వచ్చాం. అది టీటీడీలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, ఇంకోళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, ఆయన మాజీ చైర్మన్, అనేక రకాల కాంటాక్ట్స్ ఉంటాయి. లోపల జరుగుతున్నటువంటి విషయాన్ని ఎవరో ఒకరి ద్వారా బయటికి తీసుకొని వచ్చినప్పుడు దాన్ని బాధ్యతగా మేము తీసుకొని వచ్చాం. వాళ్ళు కూడా అదే బాధ్యతగా వ్యవహరించాలి కదా. అసలు ఏం లేదు, తిరుమల చాలా అద్భుతంగా ఉంది, తిరుమల అసలు ఎటువంటి పాపాలు జరగట్లేదు, ఎటువంటి అరాచకాలు జరగట్లేదు, మేమేదో గుడ్డగాల్చి మొహాన్ని వేస్తున్నామని చెప్పేటటువంటి మాటలు మాట్లాడటం అనేది టీటీడీ చైర్మన్ గారికి భావ్యమా? నిన్న ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏమని? తిరుమల తొక్కిసలాట వెనక కుట్ర కోణం ఉంది అంట. ఇది ఎవరు? ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఆరోపణ. నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఈరోజు మీరు చూడండి పత్రికలు అన్నింటిలో వచ్చింది, తిరుమల తొక్కిసలాట వెనక కుట్ర కోణం అంట. మేము క్యూ లైన్ లో నిలబెట్టింది మేమా? క్యూ లైన్లకి గేట్లు వేసింది మేమా? అక్కడ ఉన్న అధికారులందరూ మేము పెట్టిన వాళ్ళ? కుట్ర కోణం ఉందని ఎట్లా చెప్తున్నారు? ఇది కూడా ఏది దాదాపుగా 100 రోజులకు పైగా అయింది సార్. ఇది జనవరి 8 అనుకుంటా. ఐ థింక్ జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. అలాంటి సందర్భాలు మాట్లాడకూడదు. జనవరి 8వ తారీఖు జరిగింది సార్ ఈ ఇన్సిడెంట్. జనవరి 8 జరిగినప్పుడు ఆల్రెడీ 100 రోజులు అయింది. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే ఒక చైర్మన్ ఇది కుట్ర కోణం ఉందని చెప్పి ఆయనే తేల్చేసి దాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళ మీదకి రుద్దేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ తిరుమలలో ఏం జరుగుతుందో తెలియట్లేదా? నేను కొన్ని వినిపిస్తానండి, కొన్ని నేను చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి వీళ్ళు వచ్చినాక, కొన్ని నేను విత్ డేట్లతో సహా చెప్తాను, మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. 11/7/2024 శ్రీవారి క్యూ లైన్ లో యూట్యూబర్ల ఫ్రాంక్ వీడియో. 17/11/2024 తిరుమలలో అన్యమత పాటలు పాడుతూ రీల్స్, 2 మహిళలపై కేసు నమోదు. 5/12/2024 అన్యమత గుర్తులతో కూడిన కడియం విక్రయాలు సిఆర్ఓ ఆఫీస్ కు సమీపంలోని షెడ్ లోని స్టాల్ నెంబర్ 3. లడ్డు విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం 13/1/2025. తిరుమలలో పై అంతస్తు నుంచి పడి బాలుడు మృతి 15/1/2025.
19/1/2025 తిరుమల ఘాట్ రోడ్ లో అదుపు తప్పిన కారు బస్సు. 18/1/2025 కొండపై కోడిగుడ్లు పలావు, అలిపిరిలో తనిఖీల్లో డొల్లా. దాని తర్వాత వచ్చేటప్పటికి మొన్న 18/2/2025 టీటీడీ పాలక మండలి సభ్యుడు స్వయంగా బూతులు తిడుతున్నాడు ఆలయంలోనే. ఆలయంలో బూతులు, భక్తి నామాలు విరవాల్సిన దగ్గర టీటీడీ పాలక మండలి సభ్యులు బూతులు తిడుతున్నాడు. మొన్న 12/4/2025 శ్రీవారి నైవేద్యం ఆలస్యమైంది సార్. ఎంత పెద్ద పొరపాటు సార్ నిజంగా. స్వామివారికి నైవేద్యం పెట్టడంలో 15 నిమిషాలు ఆలస్యం అంటే చిన్న విషయం సార్ ఈ దేవుడి దగ్గర. అదే విధంగా మీరు చూస్తే టీటీడీ అన్నప్రసాదంలో జెర్రీ, అలిపిరిలో తనిఖీలు దాటుకొని తిరుమలకు వెళ్లిన కారు AP 40CJ4413. ఈ కారులో ఏముందో సరే, కారు వెనకాల యెహోవా ప్రార్థనలకు సంబంధించినటువంటి శ్లోకం ఉంది. తర్వాత తిరుమలలో మధ్యలో యువకుల హల్చల్లు, తిరుమల క్యూలో ఫ్రాంక్ వీడియో, ఏడుకొండల స్వామికి కునుకు కరువు. నిన్న 12/4/2020 చెప్పులతో దర్శనానికి వెళ్ళినటువంటి VVIPలు. ఇవన్నీ మేము అధికారంలోకి వచ్చినాక జరిగినా సార్. మేమేమన్నా ఆరోపణలు చేసినాయా? వాస్తవాలే కదా. తిరుమల అనేది చాలా సున్నితమైనటువంటి అంశం. స్వయంగా ముఖ్యమంత్రి, స్వయంగా ఉప ముఖ్యమంత్రి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. అసలు జంతువుల కొవ్వు కాదు సార్, ఏ కొవ్వు కలవల, కల్తీ కూడా కలవల. కల్తీ వచ్చిందంటే వెనక్కి పంపామని చెప్పి స్వయంగా ఈవో చెప్పాడు. అది కూడా విచారణ జరుగుతుంది. మీరు కూడా వద్దులే దాని గురించి, అది కూడా విచారణ జరుగుతుంది కదా, వాస్తవాలు వస్తాయి. సార్ నేను వాస్తవాలే చెప్తున్నాను సార్. నేను ఎవరిని కూడా నేను కించపరిచేటట్టు కూడా మాట్లాడా. తిరుమల సార్ స్వామి వారి భక్తులు 140 కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని జంతువుల కొవ్వు దేవుడికి ప్రసాదంగా పెట్టారని అంటే అసలు ఇంక హిందూ మతం ఎందుకు, భక్తులు ఎందుకు, దేవుడు ఎందుకు? దాన్ని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం, దానికి ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్షలు అంటాము, అది అయోధ్యకి 1,00,000 లడ్లు పంపించేసామని చెప్పటం, ఏది జంతువులు కొవ్వు కలిపి అయోధ్యకి పంపించేసామని చెప్పటం, ఇన్ని రకాల దారుణమైనటువంటి వ్యాఖ్యలు అవతల వాళ్ళు చేసి మళ్ళీ యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం ఏంది? మేము వచ్చినాక ఇది జరిగిందా, వాళ్ళు ఉన్నప్పుడు జరిగిందా? కల్తీ కొవ్వు సరే, కల్తీ నెయ్యి, ఈ కల్తీ నెయ్యిని పట్టుకున్నారు కదా, అది వాడలేదు కదా అంటే ఏంటి? కలవలేదని అర్థం కదా. అది ఎప్పుడు సప్లై చేసింది? ఫస్ట్ టైం వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడే సప్లై చేసింది AR డైరీ అనేది. అంతకుముందు టెండర్లలో తగ్గించుకున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు టెండర్లో వచ్చింది, కానీ వాళ్ళు సప్లై చేసింది ఎప్పుడు? ఈ గవర్నమెంట్ వచ్చినా సప్లై చేశారు. ఒక 6 ట్యాంకులో ఎన్నో సప్లై చేస్తే దాంట్లో 2 ట్యాంకుల్లో కల్తీ ఉందని చెప్పి నాణ్యత పరిశీలించి అక్కడి నుంచి వెనక్కి పంపించారు. మరి ఇవన్నీ జరిగినా కూడా ఎవరు సార్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్టను దెబ్బతీస్తుంది? ఇలాంటి ఆరోపణలు చేసిన వాళ్లే కదా. మేము ఆవులు చనిపోయిన, గోమాతలు చనిపోయిన దాని మీద మేము ఒక డేటాని ఒక ఫోటోలతో ప్రజెంటేషన్ చేసాం. ఎస్ వీళ్ళు చేసిన దాంట్లో కాదండి, ఇదిగో మేము చేస్తున్నాం ఫోటోలు, ఇదిగోండి పలానా డేట్ లో పలానా ఆవు చనిపోయింది, పలానా గోమాతకి ఇలా